ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఇన్నోవేషన్స్. ఇవాళ నేను మీకు కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే మజ్జిగ చారు. మజ్జిగ పులుసు అంటారు కొంతమంది, మజ్జిగ చారు. సో నేను మజ్జిగ చారు అంటాము. సో అదే అనమాట. ఇది ఒక పెరుగు తీసుకున్నాను. కొంచెము పెరుగులో కొంచెం వాటర్ వేసుకుంటాను. థిక్ పెరుగు అనమాట. సో దీన్ని మనం ఏం చేస్తామంటే మజ్జిగ కమ్మతోటి చిలికేసుకుంటాం అనమాట. సో చూడండి, ఎంత లిక్విడ్గా కావాలో మజ్జిగ చారు మీకు అంత లిక్విడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకొంచెం వేసుకుంటా వాటర్. సో నాకు ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నెక్స్ట్ మనం దీనికి తాలింపు వేస్తాము. తాలింపుకి ముందు నేనేం చేస్తానంటే ఒక ఆనియన్ తీసుకున్నాను. సో ఇది నేను సన్నగా కట్ చేసుకుంటాను. మీకు చూపిస్తాను. ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. మజ్జిగ ఎంత అయితే ఉందో పెరుగుది దాని ప్రకారంగా క్వాంటిటీ మీరు ఆనియన్స్ కట్ చేసుకోండి. సో ఒక ఆనియన్ పెద్దది తీసుకున్నాను, సరిపోతుంది. ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు అయితే దాని ప్రకారంగా మీరు కట్ చేసుకోవచ్చు. ఎంత వీలవుతే అంత సన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది సన్నగా ఉంటేనే. సో మనం దీన్ని మళ్ళీ దాంట్లో యాడ్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు కర్డ్ తీసేసాం కదా మజ్జిగలాగా, దాంట్లో యాడ్ చేసేస్తాం. చూడండి ఎంత సన్నగా కట్ చేసేస్తున్నాను. జస్ట్ 1 minute పడుతుందండి, అయిపోతుంది. సో మన ఆనియన్స్ రెడీ అయిపోయినాయి కదా. సో దీన్ని మనం ఈ కర్డ్లో యాడ్ చేసేసుకుంటాం. సో దీన్ని ఫ్రై అయ్యి ఏం చేయక్కర్లేదండి, రోస్ట్ కానీ ఏమీ అవసరం లేదు. ఇట్లాగే పచ్చిగా బాగుంటాయి, క్రంచీగా తగులుతూ ఉంటాయి కదా, అందుకని. నెక్స్ట్ దీనికి నేను తాలింపు పెట్టుకుంటామన్నమాట. సో ఇది ఒకసారి నేను కలిపేసుకుంటున్నాను. అన్నీ విడివిడిగా వచ్చేస్తాయి ఆనియన్స్ చిన్న. ఇప్పుడు నేను తాలింపు చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, చిన్నది ఇది తాలింపు, ఇది ప్యాన్ అనమాట. సో దీంట్లో ఏం చేస్తానంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. జస్ట్ ఇది తాలింపు కోసమేనండి. సో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. గ్యాస్ ఆన్ చేశాను. కొంచెం నూనె కాగనివ్వండి. సో నూనె కాగిందండి. నేను ముందుగానే ఒక కప్లో తీసేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. సో ఇది దీన్ని వేసేసుకుంటున్నాను. తాలింపు అవుతుంది కదండి, కొంచెము దీంట్లోనే నేను పసుపు వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, టేస్ట్ ప్రకారంగా అన్నీ దీంట్లోనే వేసేసుకోవచ్చండి. కారం మన మజ్జిగ చారులోకి ఎంతైతే కావాలో క్వాంటిటీ అది దీంట్లోనే వేసేసుకొని చేస్తాం అన్నమాట. సో ఇది మంది రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఆఫ్ చేసేసాను గ్యాస్. సో మనది ఇది మజ్జిగ చారుది ఉంది కదా, పెరుగుది, నేను మజ్జిగ వేసేసాను. సో దీంట్లోనే నేను ఇది తాలింపు వేసేసుకుంటాను అనమాట. మన మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మన మజ్జిగ చారు రెడీ అయిపోయింది కదా. సో మీరు ఇంకొక పనిగా చేయవచ్చు. ఇంకో టిప్ చెప్తాను. ఇప్పుడు నేను తాలింపులో ఇవన్నీ మీకు వేసి చూపించాను కదా, ఉప్పు, కారము, పసుపు.
సో మీరు ఇది తాలింపులో కాకుండా డైరెక్ట్గా కూడా మజ్జిగ చారులోకి మజ్జిగ చిలుకుతాం కదా, అప్పుడే వేసుకొని మజ్జిగ చిలికేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత డైరెక్ట్గా తాలింపు వేసుకోవచ్చు. అది దగ్గర ఒక ప్రాసెస్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు అట్లాగా చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయ ఇన్నోవేషన్స్. థ్యాంక్ యూ. బై బై. Thanks for watching. Please like, share and subscribe.